ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తుది అభ్యర్థుల జాబితా విడుదలైన సందర్భంగా 70 మందికి పైగా సిట్టింగులను జగన్మోహన్ రెడ్డి మార్చారు. ఎవరెవరిని ఏ స్థానాల నుంచి మార్చి ఏ స్థానాలకు వేశారు, అసలు 2019లో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేశారు, 2024లో ఆ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నియోజకవర్గం వచ్చేసి గాజువాక నియోజకవర్గంలో 2024లో వైఎస్ఆర్సీపీ తరపున గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేయబోతున్నారు. గతంలో తిప్పల నాగిరెడ్డి అంటే 2019లో తిప్పల నాగిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి తిప్పల నాగిరెడ్డిని కాకుండా ఆ నియోజకవర్గంలో అంటే గాజువాక నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ గారిని పోటీ చేయించే దిశగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గం నుంచి 2024 సంవత్సరానికి గాను అభ్యర్థిగా మలసాల భరత్ ఈయన వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగబోతున్నారు. 2019లో ఇక్కడ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ఈయన పోటీ చేశారు. అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఈసారి గుడివాడ అమర్నాథ్ని గాజువాక్కి పంపించడం జరిగింది. గాజువాక్కి ఆయన్ని స్థానచలనం చేయడం జరిగింది. నెక్స్ట్ పాయకరావుపేట నుంచి ఈసారి కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గతంలో గొల్ల బాబురావు అక్కడ పోటీ చేశారు. నెక్స్ట్ అరకులోయ నుంచి రేగం మత్స్యలింగం అనేటువంటి అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. గతంలో అంటే 2019లో చెట్టి ఫాల్గుణ అనేటువంటి అభ్యర్థి అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఈయన 2024లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గతంలో అంటే 2019లో కె భాగ్యలక్ష్మి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు ఈసారి బరిలో దిగబోతున్నారు. గతంలో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ 2019లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి వంగా గీత వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగబోతున్నారు. గతంలో అంటే 2019లో పెండెం దొరబాబు అక్కడి నుంచి పోటీ చేశారు. సో వీళ్ళిద్దరికి కూడా స్నానచలనం అయితే జరిగింది. గతంలో వంగా గీత కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈసారి వంగా గీతని ఎమ్మెల్యేగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ జగ్గంపేటలో ఈసారి తోట నరసింహం అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో జ్యోతుల చంటిబాబు ఈయన పోటీ చేసి గెలవడం జరిగింది. రాజోలు నియోజకవర్గం నుంచి ఈసారి గొల్లపల్లి సూర్యారావు గారు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో 2019లో బొంతు రాజేశ్వరరావు అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పిల్లి సూర్యప్రకాష్ గారు ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఈయన పోటీ చేశారు. ఈయనకి స్థానచలనం చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో చిట్టిబాబు కొండేటి అనేటువంటి అభ్యర్థి అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ కొవ్వూరు తలారి వెంకట్రావు ఈసారి పోటీ చేయబోతున్నారు. గతంలో తానేటి వనిత మంత్రిగా కూడా పనిచేశారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆవిడకి కూడా స్థానచలనం చేయడం జరిగింది. అందులో భాగంగానే కొవ్వూరులో ఈసారి తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ గోపాలపురం నియోజకవర్గంలో ఈసారి తానేటి వనిత అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ గతంలో చూసుకున్నట్లయితే తలారి వెంకట్రావు, ఇప్పుడే మనం చూసుకున్నాం కొవ్వూరు నియోజకవర్గంలో తలారి వెంకట్రావు జస్ట్ అంటే ఇప్పుడు వేశారు, కానీ గతంలో తానేటి వనిత ఇక్కడ పోటీ చేశారు. సో మార్పులు చేర్పులు చేసిన దాంట్లో భాగంగా గోపాలపురంలో ఈసారి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో తలారి వెంకట్రావు అక్కడ అభ్యర్థిగా పోటీ చేశారు. వీళ్ళిద్దరికీ కూడా స్థానచలనం చేయడం జరిగింది. నెక్స్ట్ పోలవరం నియోజకవర్గం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా అక్కడ బరిలో దిగబోతున్నారు. గతంలో తెల్లం బాలరాజు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ
వాళ్ళ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళగా అయితే బాలరాజుకు బదులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి రాజ్యలక్ష్మి గారికి టికెట్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నెక్స్ట్ చింతలపూడి నియోజకవర్గం చూసుకున్నట్లయితే కంభం విజయరాజు ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. గతంలో 2019లో ఉన్నమట్ల ఎలిజా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ తిరువూరు నియోజకవర్గం నుంచి నల్లగట్ల స్వామిదాస్ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో కొక్కిలిగడ్డ రక్షణ నిధి అక్కడి నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో కూడా స్థానచలనం జరిగింది. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ ఈసారి షేక్ ఆసిఫ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. గతంలో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇప్పుడు విజయవాడ సెంట్రల్కు మార్చడం జరిగింది. సో అందులో భాగంగానే స్థానచలనం చేయడం జరిగింది ఈ నియోజకవర్గానికి సంబంధించి. విజయవాడ సెంట్రల్ తీసుకుందాం. ఇప్పుడే మాట్లాడినట్లుగా రానున్నటువంటి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ పోటీ చేయబోతున్నట్లుగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. గతంలో అక్కడ మల్లాది విష్ణు పోటీ చేశారు. ఈసారి మల్లాది విష్ణుకి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. నెక్స్ట్ మైలవరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఈసారి సర్నాల తిరుపతిరావు అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. 2019లో మాత్రం వసంత కృష్ణప్రసాద్ ఆయన అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. రీసెంట్గా ఆయన వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ గన్నవరం నియోజకవర్గంలో ఈసారి వల్లభనేని వంశీ పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. గతంలో యార్లగడ్డ వెంకట్రావు అక్కడి నుంచి పోటీ చేశారు. అయితే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గతంలో గెలిచి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. అయితే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం ఈసారి టీడీపీ నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ పెడన్ నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే పెడన్ నియోజకవర్గం నుంచి ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఉప్పాల రాము అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో 2019లో జోగి రమేష్ అక్కడి నుంచి పోటీ చేశారు, గెలిచి ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఈసారి పేర్ని కిట్టు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. 2019లో పేర్ని నాని పోటీ చేశారు. పేర్ని నాని కొడుకే పేర్ని కిట్టు. సో ఈసారి పేర్ని నాని బదులు ఆయన కొడుకు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పెనమలూరు నియోజకవర్గం నుంచి ఈసారి జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో కొలుసు పార్థసారథి అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక ఆయన రీసెంట్గా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నియోజకవర్గం నుంచి జోగి రమేష్ని పోటీలో పెడుతున్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. నెక్స్ట్ తాడికొండ నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో ఉండవల్లి శ్రీదేవి అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. అది అంటే రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం. సో రాజధాని రైతులకు, రాజధాని ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడంటూ కూడా ఆవిడ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈసారి మురుగుడు లావణ్య అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని తేల్చి చెప్పడంతో ఆయన వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, తెర వెనక మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీకి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పటికీ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఆయనకి మాత్రం టికెట్ కేటాయించలేదు. మురుగుడు లావణ్యకి మాత్రమే అక్కడ టికెట్ కేటాయించారు. నెక్స్ట్ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబటి మురళి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గతంలో కిలారి రోసయ్య అక్కడ పోటీ చేయడం జరిగింది. ఈసారి కిలారి రోసయ్యని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అంబటి మురళిని పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. గతంలో ఇక్కడ మేకతోటి సుచరిత పోటీ చేశారు. సో వీరిద్దరికీ కూడా స్థానచలనం జరిగింది. నెక్స్ట్ గుంటూరు పశ్చిమం నుంచి ఈసారి
సార్వత్రిక ఎన్నికల్లో బాలసాని కిరణ్ కుమార్ అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో అక్కడ ఏసిరత్నం పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు తూర్పు నుంచి షేక్ నూరి ఫాతిమా, ఈవిడ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో ముస్తఫా కూతురే ఫాతిమా, ఈసారి తండ్రికి బదులుగా ఆ నియోజకవర్గంలో కూతురికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కావటి మనోహర్ నాయుడు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగబోతున్నారు. గతంలో విడుదల రజని అక్కడ అభ్యర్థిగా నిలబడి గెలవడం జరిగింది. ఈసారి విడుదల రజనీకి కూడా స్థానచలనం చేయడం జరిగింది. నెక్స్ట్ వేమూరు నియోజకవర్గం నుంచి ఈసారి వరికోటి అశోక్ బాబు అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో అక్కడ మేరుగు నాగార్జున గారు పోటీ చేశారు. వీళ్ళిద్దరికీ కూడా స్థానచలనం చేయడం జరిగింది. నెక్స్ట్ చీరాల అసెంబ్లీ నియోజకవర్గం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే 2024 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కర్ణం వెంకటేష్ బరిలో దిగబోతున్నారు. 2019 అభ్యర్థిగా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ సంతనూతలపాడు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున ఈసారి పోటీ చేయబోతున్నారు. గతంలో సుధాకర్ బాబు అక్కడి నుంచి పోటీ చేశారు. నెక్స్ట్ ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో ఆదిమూలపు సురేష్ అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ దర్శి నియోజకవర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడ పోటీ చేయడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గం నుంచి ఈసారి అన్నా రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో కె నాగార్జున రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగి గెలవడం జరిగింది. నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2024లో నాగార్జున రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు. గతంలో అన్నా రాంబాబు అక్కడ పోటీ చేయడం గెలవడం జరిగింది. ఇక్కడ ఇద్దరికి కూడా స్థానచలనం చేయడం జరిగింది. నెక్స్ట్ కనిగిరి నియోజకవర్గం నుంచి దద్దాల నారాయణ యాదవ్ అక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గతంలో చూసుకున్నట్లయితే బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడి నుంచి పోటీ చేశారు. నెక్స్ట్ కందుకూరు నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. గతంలో మానుగుంట మహిదర్ రెడ్డి అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక వైఎస్ఆర్సీపీని వీడి ఆయన ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఈసారి అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు సిటీ నుంచి 2024 సంవత్సరానికి గాను ఖలీల్ అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. ఈసారి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించి ఆ ఎంపీ అభ్యర్థిగా కూడా ఖరారు చేయడం జరిగింది. నెక్స్ట్ నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడి గెలవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆయన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మేరిగ మురళీధర్ ఈసారి పోటీ చేయబోతున్నారు. 2019లో అక్కడ వెలగపల్లి వరప్రసాదరావు అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ వెంకటగిరి నియోజకవర్గం నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ పోటీ చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకే భూమన అభినయ్ రెడ్డి కూడా. సో ఈసారి ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నూకతోటి రాజేష్ ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో ఆదిమూలం అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ గంగాధర్ నెల్లూరు నుంచి
కృపాలక్ష్మి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో కె నారాయణ స్వామి అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ చిత్తూరు నుంచి విజయానందరెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో ఆరణి శ్రీనివాసులు అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ పూతలపట్టు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. గతంలో ఎంఎస్ బాబు అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ మదనపల్లి నియోజకవర్గం నుంచి నిస్సార్ అహ్మద్ ఇప్పుడు 2024 వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో నవాజ్ బాషా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. రాజంపేట నియోజకవర్గం నుంచి ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఈసారి పోటీ చేయడం జరుగుతుంది. గతంలో మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అక్కడి నుంచి పోటీ చేశారు. నెక్స్ట్ బద్వేల్ నుంచి ఈసారి దాసరి సుధా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. గతంలో వెంకట సుబ్బయ్య అక్కడ పోటీ చేశారు. నెక్స్ట్ నందికొట్కూరు నుంచి దారా సుధీర్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. గతంలో తోగూరు ఆర్థర్ అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎండి ఇంతియాజ్ ఈసారి పోటీ చేయబోతున్నారు. గతంలో హఫీజ్ ఖాన్ అక్కడి నుంచి పోటీ చేశారు. నెక్స్ట్ కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈసారి ఆదిమూలపు సతీష్ పోటీ చేయబోతున్నారు. గతంలో జారదొడ్డి సుధాకర్ అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎమ్మికనూరు నియోజకవర్గం నుంచి ఈసారి బుట్టా రేణుక వైసీపీ బరిలో ఉన్నారు. గతంలో చెన్నకేశవరెడ్డి అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆలూరు నియోజకవర్గం నుంచి బి విరూపాక్ష ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో గుమ్మనూరు జయరాం అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. మొన్న వైసీపీని వీడి గుమ్మనూరు జయరాం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెక్స్ట్ రాయదుర్గం నియోజకవర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గతంలో కాపు రామచంద్రారెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ సింగనమల నియోజకవర్గం నుంచి మన్నుపాకల వీరాంజనేయులు ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో జొన్నలగడ్డ పద్మావతి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఈసారి జొన్నలగడ్డ పద్మావతికి జగన్మోహన్ రెడ్డి ముందు చేయి చూపించారు. నెక్స్ట్ కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య ఈసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి. గతంలో కేబీ బుష్యశ్రీచరణ్ అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ మడకసిర నియోజకవర్గం నుంచి ఈర లక్కప్ప ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గతంలో తిప్పేస్వామి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి కేవీ ఉషశ్రీచరణ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో శంకర్ నారాయణ అక్కడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ కదిర్ నియోజకవర్గం నుంచి మక్బూల్ అహ్మద్ ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో సిద్ధారెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 70కి పైగా సిట్టింగ్లను జగన్మోహన్ రెడ్డి మార్చారు. అలాగే అంటే నియోజకవర్గాల వారీగా కూడా అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. స్థానచలనం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2019లో ఎస్సీలకి 29 మందికి సీట్ ఇవ్వగా 2024లో ఎస్సీలకి 29 మందికి వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశం దక్కింది. ఎస్టీలకి గతంలో 7గురికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వగా 2024లో కూడా సేమ్ ఎస్టీలకి 7గురికే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వడం జరిగింది. 2019లో 41 మంది బీసీలకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వగా ఈసారి 48 మంది బీసీలకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తున్నట్లుగా కూడా మనకైతే ఈ లిస్ట్ ప్రకారంగా తెలియజేస్తుంది.